నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి బోల్తా 2 మృతి 4 తీవ్ర గాయాలు. వెమ్లవాడలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఈవో. మెట్పల్లిలో ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బటాయించి ఆందోళన. న్యాయం చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ శాఖ వినూత్న ప్రయోగం. డ్రోన్తో విద్యుత్ తీగలు ఏర్పాటు. శనివారం తంగలపల్లిలో పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమం. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నాయకులు. కరీంనగర్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి గౌసలాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న కార్యకర్తలకు పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తలకు పదవులు ప్రాధాన్యత వంటి అంశాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. పార్టీ కోసం గత 5 ఏళ్లుగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ తో పాటు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తా. కమిటీలను భర్తీ చేస్తాం. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన కష్టాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ మర్చిపోదు. కార్యకర్తల కృషి వల్ల అధికారం వచ్చింది. వారి సంక్షేమం, గౌరవం కోసం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బొప్పిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ కొందరు చిన్న మిస్టేక్తో ఎలక్షన్ పెట్టాలని డిసైడ్ అయితే నేను పిసిసి ప్రెసిడెంట్ గారు ఎలక్షన్లతో ఆయన మట్టుకో ఇది రైతులకు సంబంధించింది. ఎవరైతే ఆ వ్యవస్థను కాపాడుతారో వాళ్ళకి చేస్తే బాగుంటుందని ఆలోచన ఇచ్చాం. కరీంనగర్లో అర్ధరాత్రి సిపి గౌసలం ఆకస్మికంగా పర్యటించి శాంతి భద్రతల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. నగరంలోని రాజీవ్ చౌక్, శనివారం మార్కెట్, తెలంగాణ చౌక్తో పాటు బైపాస్ రోడ్లోని దాబా ప్రాంతాలను సిపి సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ ఎలా కొనసాగుతుంది, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉన్నారా అనే అంశాలను పరిశీలించారు. నిర్దేశిత సమయం ముగిసిన అనంతరం కూడా కొనసాగుతున్న హోటళ్లు, దాబాలు, టీ షాపులు, పాన్ షాపుల యజమానులతో సిపి స్వయంగా మాట్లాడి సమయపాలన పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్న షాపుల యజమానులకు నోటీసులు జారీ చేయాలని స్థానిక పోలీసు అధికారులను సిపి ఆదేశించారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రతా భావన కల్పించడమే లక్ష్యంగా నైట్ పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేయాలని సిపి అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిరంతర గస్తీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత విషయంలో ఇలాంటి రాజీ లేకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని సిపి గౌసలం తెలిపారు. के आसपास कोई फोटो दिखे तो हम बता दें। कल परसों झगड़ा हुआ है। हाँ झगड़ा में चाहता है जी सर। आपसे रिक्वेस्ट है ठीक है मेरे दुकान पर जाता है। వెమ్లవాడలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు.
వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహణాధికారి రామాదేవి ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఆలయంలో ఎల్లప్పుడూ పరిశుభ్రతను కాపాడాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తుల వద్ద డబ్బులు అడగకూడదని, తీసుకోకూడదని స్పష్టం చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా సహకరించాలని సూచించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, హోంగార్డులకు కూడా ఈవో ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీయకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎగ్జిట్ మార్గం ద్వారా ఎవరిని ఆలయంలోకి అనుమతించరాదని సూచించారు. అలాగే ఆలయంలో ఎవరైనా భక్తుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయడం లేదా భక్తులకు ఇబ్బందులు కలిగించడం వంటి ఘటనలు గుర్తిస్తే వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈఓఎల్ రామాదేవి క్యూ లైన్లో ఉన్న భక్తులను స్వయంగా కలిసి వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, మరిన్ని సౌకర్యాలు అవసరమా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లడ్డు ప్రసాదం విక్రమ కౌంటర్ను కూడా సందర్శించి సేవల నిర్వహణను పరిశీలించారు. ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు అందుతున్న సేవలను సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. కష్టపడ్డ కార్యకర్తలకు పదవిలో ప్రాధాన్యత కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడు గంగాధర్, సునీల్ కుమార్ రెడ్డి, విపుల్ గౌడ్, ప్రటల్ ఆర్గనైజేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. క్రింది స్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వాలని డిమాండ్ వస్తుందని, పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామని చెప్పారు. 70% పదవులను పాత కార్యకర్తలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జితో కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏఐసీసీ స్థాయిలో అనుసరిస్తున్న విధానం కూడా ఇదే ఫార్మాట్లో ఉందన్నారు. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వారికి పదవుల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్హెచ్యుఐ యూత్ కాంగ్రెస్ తో పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అన్ని కమిటీలను భర్తీ చేస్తామని, ఇందులో 20% కొత్త వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. మార్కెట్ కమిటీలకు సంబంధించి అప్రూవల్ ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారం కార్యకర్తల కృషి వల్లే వచ్చింది. కార్యకర్తల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పీసీసీ అధ్యక్షుడిగా తన 35 ఏళ్ల ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల కళ సాకారమైందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం. నేను ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒక మీటింగ్ అయినప్పుడు ఒక ఎన్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ నియామకాల్లో సరైన న్యాయము సమతుల్యం జరగాలి కాబట్టి మంత్రి వర్యులు సీతక్క గారు ఒక సలహా ఇచ్చినారు. నా నియోజకవర్గంలో మార్కెట్ కమిటీస్ పెట్టాక అన్న నాకు అప్రూవల్ ఇవ్వండి, మంత్రి గారు మీకు పంపారని నేను చెప్పాను. కొన్ని గైడ్ లైన్స్, విధి విధానాలు ఏర్పరచుకున్నామన్నప్పుడు ఆమె చెప్పింది అదే విధానంలో నేను నా దగ్గర మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎవరైతే చేశారో వాళ్ళనే సొసైటీ అధ్యక్షుడిగా పెట్టి పంపించానండి. దాన్ని చూసిన తర్వాత అంతా కూడా సొసైటీలు 1, 2 తప్ప అన్నీ కూడా గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల వారిని చేయడమే సూచించింది. అది అప్రూవ్ చేశాం. అదే మోడల్ని ఢిల్లీలో నేను చెప్పి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మోడల్ అనుసరిద్దాము. మనం ఈ అధికారంలో ఉన్నామంటే కార్యకర్తల కృషి వల్ల. వాళ్ళు లాఠీలు తిన్నారు, రక్తం ఓడిచారు. సూడా నిధులతో కరీంనగర్ రెడ్ హిల్స్ చేపట్టనున్న ఆర్సీసీ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం కల్పించడంతో పాటు మురుకు నీటి ఇబ్బందులను తొలగించేందుకు ఈ పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ హిల్స్ కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాలనీ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చినందుకు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి 11వ డివిజన్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆకుల నర్మదా నర్సన్న తెలిపారు. ఇదైతే ఈ రోడ్లు అన్ని ఎక్కడైతే ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బందులకరంగా ఉన్నారు. మా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. గత 3-4 సంవత్సరాల కింద 3 నుంచి 4 సంవత్సరాల కింద CMA గ్రాంట్ కింద ఈ పెద్ద రోడ్ ఎక్కడి నుంచి అంటే కటరాంపూర్ నుంచి బైపాస్ లేట్ పోలీస్ స్టేషన్ వరకు అప్పుడు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వములో కాకుండా ప్రభుత్వం మారింది కాబట్టి అప్పుడు ఫైనాన్స్ కాంట్రాక్టర్కి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆయన చేయలేకపోయిండు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షులు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డిని ఉత్తమ సేవ పురస్కారం 2026తో సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమీ మెగాస్టార్ చిరంజీవి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు ఈ పురస్కారాన్ని అందజేశారు. సమాజ సేవ పట్ల అంకిత భావంతో ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. శనిగరం గ్రామంలో పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం నిర్వహించారు. పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనలో భాగంగా శనిగారం గ్రామంలో పర్యటించి ₹20 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శనిగారం గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా కింద 1,57,00,000, రైతు రుణమాఫీ కింద 4,54,00,000, గృహజ్యోతి కింద 997 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ప్రయోజనం అందడం జరిగింది. గ్రామంలోని అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయిల్ పంప్ సాగు, జలసిరి, స్టీల్ బ్యాంకులు, మహిళా సంఘాల బలోపేతం, విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహం వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. పిల్లి వాగు బ్రిడ్జి నిర్మాణానికి ₹17 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలో మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. కరోనా ద్వారా గ్రామ అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాను. ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. రేపు పొద్దున 31వ తారీఖు దాకా దివ్యాంగులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, పోషకాలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ, సభ్యత ఉన్న గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటుగా రక్తహీనత ఉన్నటువంటి అనేక మందికి పెన్షన్లు ఉన్నంతలో మొత్తంగా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇచ్చే కార్యక్రమం. రేషన్ కార్డులు ఎప్పుడు అడిగితే అప్పుడు సర్పంచ్ పైరవో, ఎమ్మెల్యే పైరవో లేకుండా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా చేసినాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామంలో అవి ఏ విధంగా జరుగుతున్నాయి చూడడంతో పాటుగా ఈ గ్రామానికి సీసీ రోడ్లు ఇచ్చినాం. ఈ గ్రామ ప్రజలందరూ మీరు జీవిత కాలంలో తంగళ్ళ పేరు రాష్ట్ర స్థాయిలో నిలిచిన విధంగా 200 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడతా ఉన్నాం, చూస్తూ ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా రేపు పొద్దున చదువుకునేటువంటి అవకాశం. అందులో 4 గురుకులాలు వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 గురుకులాలతో పాటుగా టీచర్లు ఉండడానికి 200 కోట్ల రూపాయలతోటి వేగంగా రాష్ట్రంలో మనమే నెంబర్ 1 ఉండే విధంగా మరి నిర్మాణం అవుతా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. అక్కడ దాని కొరకు విద్యుత్ ఏర్పాటు చేయడానికి 84 లక్షల రూపాయలతోటి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ వేసి అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ఆ నుంచి ఇక్కడ తంగలపల్లి నుంచి పత్తిపేట దాకా వాళ్ళు సింగిల్ లైన్ అంటా ఉన్నారు. కానీ పంచాయతీరాజ్ తరఫున మళ్ళీ కోరుతా ఉన్నా, అది డబల్ లైన్ కావాలి. రివిజన్ ఎస్టిమేట్ పంపండి. ఒక సింగిల్ రోడ్తో సంబంధం లేదు. ఎందుకంటే రేపు రాకపోను 3-4 వేల మంది విద్యార్థులు అయిన తర్వాత రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ వేయలేం. అది 4 లైన్ రోడ్గా మార్చండి. అది 660 లక్షలు, 6.5 కోట్ల రూపాయలతోటి ఇలా రోడ్ అంతే 6.5 కోట్ల 6,60,00,000 రూపాయలతోటి తంగలపల్లి నుంచి పత్తిపేట దాకా గుడ్డారెడ్డిపల్లె మీద నుంచి రోడ్డు కూడా శాంక్షన్ అయిందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు. తంగలపల్లి అంటే ఒక మంచి గ్రామం. ఈ గ్రామంలో కూడా అందరూ ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి అడుగుతారు. తప్పకుండా ఈ గ్రామంలో ఏమున్నా
అభివృద్ధి చేయాలనేతో ఇక్కడికి వచ్చిన, కానీ కొన్ని విజ్ఞాపనలు నాయి కూడా కొన్ని ఉన్నాయి. అవి మీ మంచి కొరకే. ఆఫీసర్లు అందరూ వచ్చినారు, కొన్ని విషయాలు చెప్తారు. ఈ ఊరు మొత్తం మండలానికి ఆదర్శంగా ఉండే విధంగా ఆ అంశాలన్నీ కూడా మరి చేయను. ఎందుకంటే వానలు లేవు, ఏ విధంగా పంటలు పండించుకోవాలి. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో వృద్ధురాలు దారుణ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్లో గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధురాలు బడుగు రామక్కను హత్య చేశారు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. వృద్ధురాలు హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెలిసిన వారే హత్య చేశారా లేక చోరీ కోసం వచ్చిన వారు కొట్టి చంపారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చందుర్తిలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల కుటుంబం కారులో చందుర్తిలో నిర్వహించే హల్దీ వేడుకలకు వెళ్తుండగా లింగంపేట గ్రామ శివార్లో గల పెద్దమ్మ ఆలయ మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి కదకంలోకి దూసుకెళ్లిన సంఘటనలో మహిళ అసీన మృతి చెందగా షాదుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడగా 2 స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల కుటుంబ సభ్యులు కారులో చందుర్తిలో వివాహ వేడుకలకు వెళ్తున్నారు. లింగంపేట గ్రామ శివాలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో గల మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి కందుకంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో చిన్నారితో సహా 4గురికి తీవ్ర గాయాలవ్వడంతో 108 సాయంతో వెండవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సమీనా, షాదులా, మీనహా, అసీనా తీవ్రంగా గాయపడ్డారు. సమీనా పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ శాఖ అధికారులు వినూత్న ప్రయోగంతో డ్రోన్ సహాయంతో కరెంటు వైర్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అధికారులు తంగలపల్లిలో డ్రోన్ సాయంతో విద్యుత్ తీగల ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చెరువుపై నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం ఇబ్బందిగా మారిన పరిస్థితిలో డ్రోన్ వినియోగించి విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మీటర్ల మేర తీగలను డ్రోన్తో ఇగ్గిల్ లైన్ క్లియర్ చేశారు. ఆధునిక సాంకేతికతతో విద్యుత్ పనులకు డ్రోన్ వినియోగంతో సిబ్బందికి శ్రమ తగ్గిందని అభిప్రాయపడుతున్నారు. సమయం ఆదాతో పాటు పనిభారం తగ్గిందని ఎన్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రేమ వ్యవహారం రోడెక్కింది. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆందోళనకు దిగడం కలకలం సృష్టిస్తోంది. మెట్పల్లి కలపై నగర్ ప్రియుడు పాలకుర్తి సతీష్ ఇంటి ముందు ప్రియురాలు అంగడి శిరీష ఆందోళనకు దిగారు. 6 ఏళ్లుగా ప్రేమించుకున్నామని పెళ్లికి నిరాకరించడంతో ఇంటి ముందు పటాయించినట్లు తెలిపారు. ఏడాది క్రితం పెళ్లి సంబంధాలు వస్తే నిశ్చితార్థాన్ని కూడా సతీష్ హామీతో రద్దు చేసుకున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని ప్రేమించిన సతీష్ గల్ఫ్ దేశం వెళ్లగా ఆయన కోసం ఇంతకాలం ఎదురు చూస్తానని చెప్పారు. 20 రోజుల క్రితం గల్ఫ్ నుంచి సతీష్ స్వగ్రామానికి రాక పెళ్లి చేసుకోవాలని అడగగా నిరాకరించడంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సతీష్ కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని శీర్ష ఆవేదనతో చెప్పారు. తనను పెళ్లి చేసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. నువ్వు పోయే ముందు నాకు చెప్పి వెళ్ళిండు ఫారెన్, మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నువ్వు నేను నీతో పడుకున్నా అయిపోయింది, తిరిగినాను, నాకు వద్దు, గంతే, ఏదో టైంపాస్ కి తిరిగినాం అయిపోయింది, ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. సార్ నాకు ఎంగేజ్మెంట్ అయినా నాకు క్యాన్సిల్ చేసుకొని చెప్పిందే ఆయన. అన్ని నాకు పెళ్లి సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ చేసుకొని నేను ఉండగా ఎందుకు వేసుకుంటున్నావు అని చెప్పేసి అన్నాడు అతను. ఇప్పుడు లాస్ట్కి వస్తే నన్ను చేసుకొని అంటున్నాడు. నాకైతే డాడీ లేడు సార్, నేను కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరు పట్టించుకుంటలేరు, నాకు ఎవరు న్యాయం చేస్తలేరు, చేస్తే మీరే చెయ్యాలి. అనుకులు ఉన్నాయి, ఇట్లనే బయట కూర్చున్నా, వాళ్ళు నన్ను ఏం పట్టించుకుంటలేరు, వచ్చిర్రు తాళాలు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. నిన్న నన్ను ఎట్లా పడితే అట్లనే కొట్టిర్రు అందరి మీద పడి ఇష్టం వచ్చినట్టు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ సూచనల మేరకు నగరంలోని అన్ని డివిజన్లో ఎస్ఆర్ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు మాజీ కార్పొరేటర్ రఫియా సుల్తానా తెలిపారు. నగరంలోని 37, 38 డివిజన్ల ప్రజల సౌకర్యార్థం ఎస్ఐఆర్లో నోటీసులు వచ్చిన వారికి ఎస్ఆర్ క్లెయిమ్ అభ్యంతరాలను డివిజన్ వాసులకు సహాయ సహకారాలు అందించడానికి తన నివాసంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు రఫియా సుల్తానా పేర్కొన్నారు. అన్ని డివిజన్ల ప్రజలు డివిజన్ల వారీగా ఈ హెల్ప్ డెస్క్ను సద్వినియోగం చేసుకుని తగిన సహాయం పొందాలని రఫియా సుల్తానా విజ్ఞప్తి చేశారు. 7 डिवीजन एक्स ऑप्शन मेंबर एक्स कारपोरेटर अल्हम्दुलिल्लाह आज हमारे घर पे जो है सो एसआईआर का कैंप रखा गया है। जो गुज़िश्ता बीएलओ को एसआईआर फॉर्म भर के 37 और 38 के डिवीज़न वालों को दिए गए थे फॉर्म्स, उसके बारे में किस किस को नोटिस आई, ड्राफ्ट लिस्ट के बाद जो नोटिस जारी हुए
वो ऑनलाइन के ज़रिए हम लोग 37 और 38 डिवीज़न वालों को देने के लिए आज ये कैंप रखा गया है। बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर सदर टाउन सैयद गुलाम अहमद हुसैन साहब के निगरानी में ये कैंप रखा गया। अल्हम्दुलिल्लाह इस कैंप में ज़्यादातर लोगों को जो है सो आवाम को नोटिस नहीं आई। अगर किसी को भी नोटिस आए तो हम लोग उनके को बोल रहे कि आप लोग अपने 12 डॉक्यूमेंट्स तैयार रखिए। ये 6 महीने से भी पहले बोली थी मैं। अल्हम्दुलिल्लाह आज तकरीबन हमारे 37 और 38 डिवीज़न के आवाम 12 डॉक्यूमेंट्स भी रेडी रख लिए और आप लोग जो नोटिस आई वो लोग भी पैनिक और परेशान और घबराने की ज़रूरत नहीं है। मजलिस इत्तेहादी मुस्लिमीन हमेशा 24 घंटे आपके लिए काम कर रही है और मरते दम तक काम करेगी इंशाल्लाह। ये मैं आवाम से गुजारिश करती हूँ कि अपना आते वक्त हमारे घर को वोटर ID कार्ड लेके आइए। नोटिस आई नहीं आई आप लोगों को हम సహీ ఇన్ఫర్మేషన్ देंगे इंशाल्लाह। ఆటో డ్రైవర్ సమ్మె సైరన్ మోగించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆటోలన్నీ బంద్ కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40,000 ఆటోలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. సమ్మెకు ఆటో డ్రైవర్లు సిద్ధం కావడంతో సమ్మె చేయొద్దని, సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెట్రోల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ చేసుకోవడానికి 1,50,000 ఆర్థిక సహాయం చేయడానికి కొత్త పథకం తీసుకొస్తున్నామని తెలిపారు. 2015 తర్వాత ఆటో ఛార్జీలను పెంచలేదని, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పినా పరిష్కారం చేస్తా అని చెప్పినాం, పరిష్కారం చేసినాం. ఇవాళ ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారు. 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో, డీజిల్ రేటు పెరిగినా, వాహనం రేటు పెరిగినా, అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం. తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం, ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరినా సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాటని నేను సందర్భంగా కోరుతాను. ఇది కాక ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ లేదా ఈవీ ఆటోలుగా రెట్రోఫిట్మెంట్ అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలు లేకుండా ఉండడం కొరకు వాటిని ఈ విధంగా మారుస్తా ఉన్నాం. అది కాక స్క్రాప్ చేసుకుంటే కూడా కొత్త ఆటో కొనుక్కోవడానికి సహకారం చేస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఆటోలు ఉండొద్దని, ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. మేము ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారంగా మీరు 12,000 రూపాయలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఏ విధంగా చేయగలుగుతాం. ఆర్థిక ఇబ్బంది ఉన్నది. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సరఫరాకు సంబంధించి కష్టపడేటువంటి వాళ్ళు మీ జీవితాల్లో కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ విధంగా చేయాలి, మీకు ఏ విధంగా లాభం చేయాలనే ఆలోచన కొద్దీ తప్పకుండా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ హైదరాబాద్ లో 1,00,000 ఇళ్లు కడతా ఉన్నాం. ఇటు ఆర్టీసీ కార్మికులతో పాటుగా ఆటో కార్మికులు కూడా వాళ్ళు అప్లై చేసుకుని వాళ్లకు అంత పెద్ద విలువైన స్థలాల్లో కట్టే ఇళ్లకు అర్హులు కావచ్చని మేము కోరినాం. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తా ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయేది, అట్లా రకరకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశాల్లో కూడా మీ పట్ల ప్రభుత్వానికి వివక్ష లేదు. ఈ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సమ్మె ద్వారా ప్రజలను ఇబ్బంది కలిగేసేటువంటి ప్రయత్నం వద్దు. మీరు తప్పకుండా మీకు కావలసినటువంటి రెట్రోఫిట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఆటోలు చేయడానికో 1,50,000 ప్రతి ఆటోకు మా ప్రభుత్వం సహకారం చేస్తా ఉంది. అదేవిధంగా 2012 తర్వాత పెరిగినటువంటి రేట్లను
పెంచడానికి కమిటీ వేసి పెంచుతాం. ఎంత అనేది మనందరం కూడా కలిసి నిర్ణయం తీసుకుందాం. దాంతో పాటుగా సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. దానికి కూడా విధి విధానాలు నిర్ణయం చేసుకుందాం అనే మాటని ఈ సందర్భంగా నేను హైదరాబాద్ లేని ఇక్కడి నుంచే మీ అందరికీ విజ్ఞాపన చేస్తామన్నా. దయచేసి సమ్మె అనేటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నా మాటను విజ్ఞప్తి తీసుకొని అధికారికంగా ఇట్లా పూర్తిగా డైరెక్ట్ గా నేను రికార్డులో చెప్తా ఉన్నా కాబట్టి నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముందుకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మాష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మండల రామకృష్ణ, నాగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ తహర్బే నందన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వైఎస్ఆర్ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజ్ వచ్చాయని గుర్తు చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చామని, ఇప్పటికే క్లాసులు స్టార్ట్ అయ్యాయని తెలిపారు. లింబాద్రిగుట్టపై గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడుతున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ జిల్లాలోనే ఇచ్చామని అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామన్నారు. మాస్టర్ ప్లాన్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని తెలిపారు. బీజేపీ నేత స్మార్ట్ సిటీ చేయలేక సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్మూర్లో ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీ రాబోతుందని, వ్యవసాయ పరంగా నిజామాబాద్ మేటి జిల్లా అని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి బోల్తా, 2 మృతి, 4 తీవ్ర గాయాలు. వెమ్లవాడలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన ఈవో. మెట్పల్లిలో ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బటాయించి ఆందోళన. న్యాయం చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ శాఖ వినూత్న ప్రయోగం. డ్రోన్తో విద్యుత్ తీగలు ఏర్పాటు. శనివారం తంగలపల్లిలో పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమం. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నాయకులు. కరీంనగర్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి గౌసలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.